వచ్చినట్టు డ్యాన్సా కాదు. నువ్వు ఏ విషయం అయితే చెప్తున్నావో ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రయోగం కూడా చేసి చూపిస్తున్నావు. దాన్ని ఏమంటున్నా అంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. క్లియర్? వింటూ నేర్చుకునే పద్ధతి చెప్పాలి, వింటూ చూస్తూ నేర్చుకునే పద్ధతి చెప్పాలి. చూడమా, వింటూ నేర్చుకునే పద్ధతి ఏంటంటే వింటూ చూస్తూ నేర్చుకునే పద్ధతి ఏంటంటే చూడమా, ప్రయోగాన్ని చేసేటప్పుడు వినడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నావు? చూస్తున్నావు. కరెక్టే కదండి. మరి ఈ రెండు పద్ధతులు ఎక్కువ జ్ఞానం వచ్చే పద్ధతి ఏది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మన భారతదేశం లాంటి వెనుకబడిన దేశాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పద్ధతి ఏ పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విన్నప్పుడు చూడండి, కన్నుతో చూసినప్పుడు ఎంత జ్ఞానం ఏర్పడుతుంది? మనుషుల మీద ఇంతకి పర్సెంట్ ఏర్పడుతుంది. ఎంత పర్సెంట్ అండి? 83%. కరెక్టే కదండి. చెవి ద్వారా జ్ఞానం ఎంత అండి? 11%. చూడు, ఎన్ని చోట్లు ఉన్నాయి మీకు? 3.5. 3.5. నెక్స్ట్ చర్మం. మీ చర్మాన్ని మొత్తం తీసి నేను